తిమ్మల ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేసి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఇచ్చినటువంటి కానిస్టేబుల్ కనకం అనే ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ అనండి సినిమా అనండి చూశాను. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక గ్రిప్పింగ్ సినిమాల్లో ఇది ఒకటి. ఇందులోని కంటెంట్తో నాకు విభేదం ఉన్నా కూడా ఈ సినిమా ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు. ఒక చక్కని సినిమాలు ఈ మధ్య ఈటీవీ విన్లో అంతకుముందు మనం చెప్పుకున్న ఒక సినిమా సుమంత్ హీరోగా చేసింది, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీనికి ముందు ఒక చిట్టిపొట్టి లవ్ స్టోరీనే, అది ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా వీళ్ళే తీశారు. అంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి కొత్త తరం వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి సినిమాలని, ఆరోగ్యకరమైన సినిమాలని అందించే ఒక యాప్గా ఇప్పుడు ఈ పేరు వస్తుంది దీనికి. ఈ సిరీస్కి సంబంధించి రాజీవ్ కనకాల ఉన్నాడు, వర్షా బొల్లమ్మ అని ఆమె నేను గతంలో ఏం చూడాల, పేరు వెంటనే చెప్తే అవసరాల శ్రీనివాసరావు, అలానే మేఘ అని చెప్పేసి ఒక అమ్మాయి చేసింది, మేఘాప్రియ అనుకుంటా, చంద్రిక క్యారెక్టర్లో కానిస్టేబుల్ కనకం ఈ అమ్మాయి టైటిల్ పాత్ర. అయితే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఒక బ్లాక్ మ్యాజిక్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇది బ్లాక్ మ్యాజిక్ని ప్రోత్సహించే సినిమా. బహుశా ఈ ఓదెలో ఏదో ఒక సినిమా పొలిమేర సినిమా సక్సెస్ అయింది అన్నారు కదా, అందుకని ఆ జోనర్లో ట్రై చేశారేమో అనిపించింది. అలానే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మనవాడిది వికట కవి అని నరేష్ అగస్త్య ఒక సిరీస్ వచ్చింది, అది గుర్తొచ్చింది. బట్ ఫస్ట్ ఇలాంటి హారర్ థ్రిల్లర్ మూవీల్లో, అంటే సస్పెన్స్ కూడా మూవీల్లో ఎవరు విలను అంటే వెంటనే మనకి తెలిసిపోతూ ఉంటుంది చుట్టుపక్కల ఉండేవాళ్ళే అని. అలా నాకు ఈ సినిమాలో విలను ఎవరు అనేది ఒక అరగంట చూడగానే అర్థమైంది. కానీ అతనా కాదా అనే అనుమానం కూడా కలిగించకుండా చివరి అరగంట వరకు లాక్కొచ్చాడంటే కొత్త డైరెక్టర్ అనుకుంటున్నాను నేను, తిమ్మల ప్రశాంత్ కుమార్ బాగా చేశాడు. అలానే ఎక్కువగా భయపెట్టాల, కేవలం సన్నివేశాలను చూపించాడు. కెమెరామెన్ కూడా చాలా చక్కగా చూపించాడు, కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. సింపుల్గా పెద్ద హడావిడి లేని కథలు చాలా బాగా ఎంగేజ్ చేయగలిగాడు. మనం అందులోని సస్పెన్స్ని, హారిఫిక్ ఎలిమెంట్స్ని ఎంజాయ్ చేస్తాం. చూడండి మీరు. ఇప్పుడు పైగా ఈ సినిమాకి నాకు తెలిసి సిరీస్కి సీక్వెల్ కూడా ఉంటుంది. కానిస్టేబుల్ కనకం లక్ష్యం ఏంటి, చివరగా మాయమైన మేఘాప్రియ ఏమైంది. ఈ మేఘాప్రియను నేను ఇంతకుముందు వేరే దాంట్లో కూడా చూశాను, చాలా చక్కగా ఉంది. బహుశా మరి బుల్లితెర మన అమ్మాయి ఉంది కదా, సాయి పల్లవిలాగా, ఒకవేళ ఆ లుక్స్తో ఏమైనా, లేదంటే ఆ వాయిస్తో ఏమైనా ఆకట్టుకోవాలన్నా, లేకపోతే డబ్బింగ్ చెప్పిన వాళ్ళ ఓన్ డబ్బింగ్ అలా ఉందా అనేది మనకు అర్థం కాలేదు. కానీ చాలా చక్కగా ఉంది. మనకి ఎక్కడా కూడా బోర్ అయితే కొట్టదు, షూర్, చివరి అరగంట వరకు కూడా. అలా తక్కువ నిడివి, అలానే తక్కువ బడ్జెట్, ఎక్కువ ఎఫెక్ట్ తీసుకురాగలిగిన సినిమాల్లో తెలుగు వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు అని కొన్ని సినిమాలు నిరూపిస్తున్న కోవలో ఇది కూడా చూడవచ్చు మీరు హ్యాపీగా. అంటే ఇది ఆనందంగా చూసే సినిమా కాదు, ఎంటర్టైనర్. మిమ్మల్ని ఎంగేజ్ చేయగలిగేది ఏదైనా ఎంటర్టైనర్. అది నవ్వించా, భయపెట్టా, లేదు ఆవేశపరిచా అనేది పక్కన పెడితే చాలా చక్కగా ఉంది. కాకపోతే కొద్దిగా యాస విషయంలో ఏంటంటే ఈ శ్రీకాకుళం మన ఇదంతా కూడా అటువైపే జరుగుతుంది. రేపల్లి అనే ఊరి దగ్గర, శ్రీకాకుళం దగ్గర, విజయనగరం ఏరియాలో ఏ భాష మాట్లాడతారో ఆ భాష మాట్లాడించడానికి రాజీవ్ కనకాల చేత చాలా కష్టాలు పడ్డారు. కొద్దిగా ఎబ్బెట్టుగా కూడా కాస్త సస్పెన్స్ సినిమాలను ఇష్టపడేవాళ్ళు ఇది హ్యాపీగా చూడవచ్చు. బాయ్.